హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. కాబట్టి ఈ కెమెరామ్యాన్ మనం వంటలోకి కూర అయితే లైన్కి వస్తుంది. గరం మసాలా వేసుకుని 12-2. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మేము కొత్తగా తెలుగు క్యాంపింగ్ ఫ్రెండ్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. అందులో వీడియో పెట్టడం కోసం మొదటి వీడియోకి ఈరోజు మేము క్యాంపింగ్ బయలుదేరాం. ఒక వెనక బండి మీద వస్తున్నారు ఇద్దరు, మేమిద్దరం, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు కొంచెం తర్వాతకి వస్తారు. లొకేషన్కి వెళ్ళాక వీడియో పెడదాం. ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా తప్పులున్నా క్షమించండి. మేము వెళ్ళే ప్లేస్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక సుమారు 12-15 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం ఇవాళ ఫస్ట్ వీడియో కాబట్టి లేట్ అయింది. నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా టైంకి బయలుదేరుతాం. ఇది కూడా దారి. బయలుదేరుతున్నాం. సగం దూరం అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. నైట్ అక్కడ వండుకోవడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి చికెన్ తీసుకుంటున్నాం. మనమైతే లొకేషన్ దగ్గరలోకి ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 1 కిలోమీటర్ కానీ 1/2 కిలోమీటర్ కానీ ఉంటుంది. మంచి థ్రిల్లింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. వీడియో చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మొదటి నుంచి చివరి వరకు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ మొత్తం ఇటుక బట్టీలు, ఇటుకలు తయారు చేస్తున్నారు. చూడండి, చాలా పెద్దది. ఇది మన లొకేషన్ దగ్గరలోనే ఉంది. మొత్తం ఈ రోడ్డు అంతా దుబ్బ రోడ్డు, బాగా మట్టి ఎక్కువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇటుకలు చాలా పెద్ద ఇటుక బట్టి ఇది. ఈ వాటర్ దగ్గర ఈ లొకేషన్లో అయితే ఈరోజు నైట్ మనం క్యాంపింగ్ వేయబోతున్నాం. ఫస్ట్ టైం మొదటి వీడియో చేస్తున్నాం. ఎలా ఉంటుందో చూడాలా. మీరు కూడా అందరూ తప్పకుండా చూడండి, చాలా బాగా వస్తుంది వీడియో. ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, పొంగలు, వాటర్. మనం క్యాంపింగ్ టెంట్ అక్కడ వేయబోతున్నాం. చూడండి ఇంత అద్భుతంగా ఉందో ప్లేసు. చాలా పెద్ద చెరువు ఇది. సుమారు 4-5 ఊర్లు కలుపుకొని ఉండే చెరువు అన్నమాట ఇది. చాలా బాగుంటుంది. ఈరోజు నైట్ క్యాంపింగ్ మనం ఇక్కడ వేయబోతున్నాం. చలో క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం. టెంట్ వేస్తున్నాం. ఈ టెంట్ ఇంతవరకు అయితే ఎప్పుడు వేయలే, మరి చూద్దాం ఫస్ట్ టైం. ఇంకో చిన్న టెంట్ కూడా ఉంది, అవసరం అయితే అది వేస్తా. ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి. తీరా చూస్తారు కదా. నాకైతే ఇంతవరకు ఈ చూడలే. ఇందులో వేరేడుగా ఉంది. మామూలు ఇప్పుడు డైరెక్ట్ కదా. ఓకే, నేను చెప్తాను. రే మామూలు లేదు అసలు. ఇది చదివేది కూడా ఏం లేదు, డైరెక్ట్. సరే ఇందులో నుంచి రా. 2 డోర్లు, డబుల్ డోర్ సిస్టమ్, మామూలు లేదు. ఈ టెంట్ ఫ్రెండ్స్ ఇది. దీన్ని ఇంకేమన్నా చేయాలా? టెంట్ అయితే వేసేసినాం. ముందు అందులో సామాన్లను చదువుకొని మనం పాలు తెచ్చుకుందాం, కాఫీ పౌడర్ తెచ్చుకుందాం. ముందు కాఫీ తాగేసి తర్వాత మంట వేసుకొని వంట చేసుకుందాం. నా పేరుగా ఇందులో ఉంటారు. ఇంకా మావాడికి కొత్త వీడియోలు తీయడం నాకు రాదు కాబట్టి ఈ కెమెరామ్యాన్ని కొద్దిగా 4 వీడియోల మటుకు భరించండి. వాడికి కూడా వర్క్ వచ్చిన తర్వాత నీటి తీస్తాడు.
ముందైతే మనం కాఫీ పెట్టుకుందాం. కొద్ది వేడిగానే. మొన్న అక్కడ మనం ఒక లొకేషన్ చూసినావా, స్విమ్మింగ్ పూల్, అది క్వారీ గుంటలది. అందులో మనం పైనుంచి చూస్తే లోపలికి నీళ్లు ఉన్నాయి అనుకున్నాం, హైట్ అనుకున్నాం, కానీ డైరెక్ట్ అందులోకి దారి ఉంది. డైరెక్ట్ మనం అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేసుకుని అందులో ఈత కూడా కొట్టచ్చు. మామూలు వాటర్ కదా, అసలు స్విమ్మింగ్ పూల్ వాటర్ ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఇది మాకు ఫస్ట్ టైం. నాకు ఏంటంటే ఒక ప్యాషన్, క్యాంపింగ్ వీడియోలు చేయాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ కుదరలేదు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాం, పని కూడా ఏం లేదు కాబట్టి ఎట్లయినా క్యాంపింగ్ వీడియోలైనా చేసుకొని ఖచ్చితంగా మనం ఏదో గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఈ వీడియోలు ట్రై చేస్తున్నాం. కానీ ఎంత తీసినా కానీ మీ ఆశీర్వాదం లేకపోతే మాత్రం సక్సెస్ అనేది అయితే ఉండదు. ఖచ్చితంగా ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా వెనక ముందు అది అటు ఇటు అవుతుంది. నెక్స్ట్ నుంచి ప్లాన్ చేసుకొని ప్రతి వీడియో కూడా పర్ఫెక్ట్గా మీకు మంచి ఎంటర్టైన్మెంట్తో ఖచ్చితంగా ప్రతి వీడియో చేస్తాం. మాట్లాడరా, ఏదో ఒకటి మాట్లాడరాడు. ఫస్ట్ టైం కదా అన్న, కొంచెం భయం ఉందా? టెన్షన్ అవుతుంది. దేనికి టెన్షన్? టెన్షనే లేదు, రేపు నువ్వే హీరో అవుతావు ఛానల్లో. చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, ఆ వీడియో తీసేది నవీను. మేము ముద్దుగా గొర్రె అని పిలుచుకుంటాం. వాళ్ళ ఇంటి పేరు గొర్రె నవీను. వీడి పేరు సన్నీ, వీడి పేరు పండు అలియాస్ ప్రభాస్, నా పేరు ఉదయ్ కుమార్. మా ఛానల్ పేరు వచ్చేసి, ఇదివరకు అది చాలా రోజుల ఛానల్ కానీ దాన్ని వేరే వేరే పేర్లు ఉండే. ఇంకా లేటెస్ట్గా మేము ట్రెండింగ్లో ఉండాలి, ఖచ్చితంగా క్యాంపింగ్ వీడియోలు చేయాలని చెప్పేసి తెలుగు క్యాంపింగ్ ఫ్రెండ్స్ అని కొత్తగా ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు ఉండాలి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా బాగా వస్తాయి వీడియోలు, చూడండి. కాఫీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ చల్లటి వాతావరణంలో కొద్ది కాఫీ తాగి మనం క్యాంపింగ్ చేసుకోవాలి నైట్. చూద్దాం, క్యాంపింగ్ కట్టెలు ఉంటేనే వేద్దాం, లేదంటే కనీసం వంటకైనా కట్టెలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న బండ, చిన్న గ్యాస్ సిలిండర్, దీనిపైన వంట కాదు కాబట్టి ఖచ్చితంగా కట్టెలకు వెళ్దాం. ఇప్పుడైతే కాఫీ తాగుతాం. బ్యాగ్లో పట్టుకున్నాయా? పెట్టరా గ్లాస్ పెట్టి చూస్తూ, అది పండుకిచ్చే. ఏంటి సన్ని అట్లా చికా చేసుకుంటున్నావు నువ్వు? పండు, టీ తాగి కాఫీ తాగి ఎట్టని చెప్పురా స్టైలు. బాగుందా? ఏదో నేను చెప్పించినట్టు కాకుండా నువ్వు చెప్పు నీ సొంతంగా. కాలుతుందా? ఓకే, తాగి చూద్దాం. కాఫీ అయితే సూపర్. ఫస్ట్ టైం లైఫ్లో ఇట్లా క్యాంపింగ్కి వచ్చి కాఫీ తాగుతున్నాం. నెక్స్ట్ ఈరోజు మనం చికెన్ కర్రీ అను బగారా రైస్ చేసుకుందాం. అది కూడా ఎట్లా చేస్తాం అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తా. అంత అయిపోయినాక నైట్ మనం అట్లా చుట్టూ తిరిగొద్దాం. రాత్రిపూట కొంచెం డేంజర్ ప్లేస్ లాగే ఉంది చూడ్డానికి అయితే. నైట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఊరైతే ఉందిలే కానీ ఊరు చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి. చుట్టుపక్కల అయితే మేము తప్ప మేము తప్ప ఎవరు లేరు. రానైతే వచ్చిన కానీ కొద్దిగా భయం అయితే అవుతుంది, ఫస్ట్ టైం కదా. అంత ముద్దలు ఉన్నాయి చూసుకో. ఇప్పుడు తీరా. కర్రలు బాగానే ఉన్నాయి కానీ రాళ్ళు కొద్ది కష్టంగా ఉంది. రాళ్ళకి ఎక్కడికి పోవాలి? మనం వంటలోకి ఈరోజు మనం చికెన్ కర్రీ అని చెప్పి బగారా రైస్ చేసుకుంటున్నాం కదా. వాటిలోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని కోసుకుందాం. బాగా ఉంటున్నాం ఇప్పుడు. అవును, మరి చికెన్ ఫ్రై చేద్దామా, పులుసు పెడదామా? ఫ్రై చేసుకుందాం అన్న. ఫ్రై చేసుకుంటే మళ్ళీ మన రసంకి ఏం తెచ్చుకోలే కదా. ఫ్రై చేస్తే రైస్లోకి సెట్ కాదుగా. నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో ఫ్రై చేసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం
పులుసు పెట్టుకుందాం. పులుసు అంటే పులుసు కూడా కాదు, గ్రేవీ దగ్గరికి మంచిగా చేస్తా నీట్గా. ఓకేనా? ఓకే డన్. క్యాంపింగ్ టెంట్లో మనం లైట్ పెట్టేద్దాం. ఇందులోనే నైట్ పడుకుంటాం కాబట్టి ఈ జాలి కూడా వేసేసుకుందాం, లేకపోతే దోమలు మాత్రం బాగా గుట్టేస్తాయి ఫ్రెండ్స్. ఇందాకలాగా పురుగులు చాలా అలసలు చేసినాయి, కొద్దిగా ఆగమాగం చేసినాయి, కానీ ఇప్పుడైతే పురుగులు కూడా పోయినాయి. కానీ దోమలు మళ్ళీ నైట్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా. గాలి మాత్రం చల్లగా వస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఇక మనం వంట ప్రిపరేషన్ చేసుకుందాం. వంట చేసుకుందాం పదండి. ఫస్ట్ చికెన్ చేద్దాం, తర్వాత బగారా రైస్ చేసుకుందాం. వంట స్టార్ట్ అయింది, వంట స్టార్ట్ చేసేదే ఉంది. ఇక త్వరగా స్టార్ట్ చేసి త్వరగా తినేద్దాం. మంట మాత్రం ఫుల్ మండుతుంది, ఆయిల్ కూడా వేడైపోయింది. ఆనియన్స్ వేద్దాం. కూర స్టార్ట్ కడితే దడదడే మాయమాయ గాలి వచ్చేటట్టుంది. సాదిక్ బాయ్ ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితి గాలి బాగా వస్తుంది, చల్లగా వస్తుంది గాలి మాత్రం. పొయ్యి ఏమో డేంజర్గా ఉంది. ఇందాకలే నా బండిలో నుంచి పెట్రోల్ తీసిన, పొయ్యి అసలు మండకపోతే కొద్దిగా బండిలోంచి పెట్రోల్ తీసి పోసినాం. అసలు మండలే ఫస్ట్, ఇప్పుడు ఆపినా ఆగట్లే. కట్ చేసి కొద్దిగా పచ్చిమిర్చి, బిర్యానీ వండుతున్నా. ఇప్పుడు ఏం వండుతున్నా? చికెన్ కర్రీ. ఇది వాటి మీద పెట్టరా. ఉల్లిగడ్డలకి అంతసేపు తీయొద్దు నువ్వు. కూర్చో బాయ్. రేయ్ నువ్వు ఉల్లిగడ్డలకి అంతసేపు తీస్తే నేను అదే నాకు మనంతా. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మగ్గినాయి. సాదికు చికెన్ దాలో. వావ్, ఎక్స్పీరియన్స్ ఉందా ఇద్దరికి? ఇంట్లో ఎప్పుడైనా వండినవారా సాదిక్ అన్నం? లేదు బాయ్, ఇప్పుడు నువ్వు చెప్తేనే కొద్దిగా చేస్తాను అట్లా ఎక్స్పీరియన్స్. మనం నేర్చుకోవాలిరా, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో అమ్మ నాన్న మన వాళ్ళు ఉండరు కదా, అప్పుడప్పుడు మనం కూడా చేసుకోవాలి. ఇప్పటి నుంచి ఇక మీరు ఇంట్లో వంట చేసుకోవాలి, నేను నేర్పిస్తా ప్రతిదీ కూడా. ఓకేనా? సరేనా? సాదిక్ ఏమన్నా చెప్పరా సరదాగా మన ఆడియన్స్ కోసం? చికెన్ అయితే మగ్గింది, టమాటా వేసుకుందాం. ఇది గ్రేవీ కాబట్టి మనం కొంచెం చిక్కగా ఉండాలంటే టమాటాలు వేసుకోవాలి. ఫ్రైకి అయితే అవసరం లేదు టమాటా. నాకు టమాటా వేస్తేనే ఇష్టం కాబట్టి పాప అన్న నా కోసం టమాటా వేసాడు. కొంతమంది టమాటా లేకుండా కూడా తింటారు. కష్టమే. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా అల్లం మగ్గిన తర్వాత కారపొడి వేసుకుంటున్నా. అదికు ఎక్కువ వేయాలా లైనా? ఎక్కువ స్పైసీ చేయనా? స్పైసీయా? ఎందుకు కారం ఎక్కువ తింటావా? సరే, కూర అయితే లైన్కి వస్తుంది ఇప్పుడే. చూడ్డానికి మాత్రం మామూలు లేదు, గోమూలు ఆడుతుంది స్మెల్. ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. పోరా వాటర్ ఇవ్వండి. ఉప్పు కారం చూడు సరిపోయిందా? చూడు సూపర్ ఉందన్నా. నిజంగా కూడా అన్ని సరిపోయినాయి, వీడియో కోసం కాదు కానీ కదా, నిజంగా అన్ని సరిపోయినాయి రా, సూపర్. గరం మసాలా వేసుకుందాం. కూర అయితే రెడీ. కర్రీ మాత్రం అద్భుతంగా ఉంది. కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా పైన టచ్ అప్ కొడితే మచ్చా. అబాబాబాబాబా, ఏమైనా ఓకే. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బగారా రైస్ చేసుకుంటున్నాం. బగారా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకున్నాం. ఇప్పుడైతే ముందుగా మనం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బగారాను కూడా స్టార్ట్ చేద్దాం. అది కింద చికెన్ పెట్టు కొద్దిగా, అది లేతంది. ఇప్పుడు బగారాలోకి జీడిపప్పులు వేసుకుందాం ఫ్రెండ్స్. జీడిపప్పులు వేస్తే టేస్ట్ మారేది, బాగుంటుంది. బగారా కూడా మనకి నీట్గా అనిపిస్తుంది.
ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి ఫ్రెండ్స్. రైస్ వేసేద్దాం, బగారా రైస్. టైం అయితే ఇప్పుడు నైట్ 9 అవుతుంది ఫ్రెండ్స్. అందరికి బాగా ఆకలి అవుతుంది. ఇది కాగానే ఇక తినే కార్యక్రమం ఉంటుంది కాబట్టి తినేది కూడా చూపిస్తాం మీకు. వేడి వేడి బగారా చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది తింటున్నాం. చికెన్ వేస్తున్నా ఫ్రెండ్స్. మా వాంబాదికి చికెన్ వేస్తున్నా. వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం. తీసుకోండి, బాగా వండుతాడు. నెక్స్ట్ ఆకు వచ్చేసి మన బాయ్ మరి ఇంటికాడ మంచిగా సాదిక్కి అన్నం పెడుతున్నా. సాదిక్కి కొద్దిగా ఈ చీకట్లో మరి సాహసం అని అనుకోవచ్చు. సాదిక్ బాగా ఇష్టం చికెన్ అంటే. ఏమంటావు సాదిక్? తిన్నాక చెప్తావా టేస్ట్ ఎలా ఉందనేది, వెయిట్ చేయి. చికెన్తో పాటు ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిరపకాయలు రెండు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి ఆనియన్స్ తింటే బాగానే ఉంటుంది, ఎందుకంటే పచ్చిమిర్చి చికెన్ బాగుందన్న. కర్రీ మాత్రం సూపర్ ఉంది, చాలా ఇష్టం నాకు. ఇది మన ఇంట్లో వండుకున్నట్టే ఉంది సేమ్. నాకు కూడా చాలా ఇష్టం, అందుకే నేను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కారం అన్నీ వేసుకుంటున్నా. ఏమంటావు పండు? బాగుంది బావ. నువ్వు మిగిలింది మొత్తం నువ్వే తినాలరా ఖచ్చితంగా. మిగిలింది మొత్తం వీడిగా పెడతా ఫ్రెండ్స్. మా బామ్మర్ది ప్రభాస్ నేను పండు అంటాం ముద్దుగా. మిగిలిందంతా వీడిగా పెడతా ఖచ్చితంగా. మిగిలిన వీడియో తినాలి. చికెన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. చికెన్ బగారా రైస్ చాలా బాగా వచ్చింది. నిజంగా చెప్తున్నాను, నేను ఏదో వీడియో కోసం చెప్తున్నాను కాదు. సూపర్ సూపర్ అంటే సూపర్, మామూలు రాదు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తింటే ఎట్లుంటుందో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. చికెన్ మాత్రం చాలా బాగా సూపర్గా వచ్చింది అసలు. దీన్ని ఇంకా నేను ఫస్ట్ టైం అయితే నేను క్యాంపింగ్లో చేసినా కానీ చాలా మంచిగా వచ్చింది. సూపర్ సూపర్ అంటే సూపర్ అసలు. ఏదైనా మనం క్యాంపింగ్లో వండుకొని మన చేత్తో మనం తిన్న ఫుడ్ కిక్కు వేరు, సూపర్ అసలు. అది దాన్ని మించిన టేస్ట్ మనకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. నేను కూడా ఆనియన్ వేసుకొని మంచిగా తింటున్నా. ఆనియన్ మిర్చి మామూలుగా లేదు. సరే నువ్వు కూడా చెప్పురా, ఏదో ఒకటి చెప్పురా అన్న. ఈ క్లైమేట్ అయితే అసలు మామూలు లేదన్న, చాలా బాగుంది. ఈ క్లైమేట్కి మనం ఇక్కడ కూర్చొని ఇట్లా బగారాను చికెన్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుందన్న. నిజంగా చాలా బాగుంది. లొకేషన్ కంటే కోరేల దగ్గర ఉంటుంది లొకేషన్, మామూలు లేదు. స్విమ్మింగ్ పూల్ అసలు ఫారెస్ట్ లాగా ఉంది, మామూలు లేదు అసలు. నెక్స్ట్ ఆ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నేను పర్సనల్గా అది వేరే లెవెల్ అనుభూతి ఉంటుంది. మన ఆడియన్స్కి కూడా చూపించాలి. స్విమ్మింగ్ పూల్ టైప్ ఉన్న క్వారీ. సరే పొడుపు కథలు అడుగుతా, ఆన్సర్ చెప్పండి సరేనా? ఎవరు చెప్పండి, చెప్తారు. కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలెడు దుస్తులు ఏమిటవి? జుట్టా జుట్టేంద్ర కొత్తగా క్లూ ఇస్తా నేను చెప్తా అంటే. అది లేకపోతే మనం ఏ కూర ఉన్నాం, ప్రతి కూరలో వేస్తాం దాన్ని. కరేపాక, కొత్తిమీర, 3 ఆప్షన్లు ఇవ్వండి. 100 చెప్తారా? 3 ఆప్షన్లు దాంట్లో ఏదో ఒకటి ఉండదు. దాన్ని కోసినప్పుడు ఏడతాం. ఉల్లిగడ్డ. నిన్ను అడిగిన ఆయన నీకెందుకే? పడుకోగానే వచ్చి పక్కలో చేరుతుంది, చెవులో సంగీతం వినిపిస్తుంది, గిచ్చుతుంది, ఏమిటి అది? ఒక్కడన్నా పద్ధతి చదివిండారు ఇలా. ఇయర్ ఫోన్స్ అంట. చెప్పండి రా, పడుకోగానే మనల్ని డిస్టర్బెన్స్ చేసేది ఏంటిదిరా?
దోమ వద్దులే, మీరు చెప్పే వారం కాదులే కానీ అందులో అయితే సరిపోట్లే ఫ్రెండ్స్. అందులో ముగ్గురు పడుకుంటారు, నేను సాదికి ఇందులో పడుకుంటాం. అదైతే తీయంగానే వచ్చిందిలే కానీ ఇదేమో మరి వెరైటీగా ఉంది కొత్తగా. చూడాలి దీని కథ ఏందో అసలు ఫస్ట్ నుంచి. ఇది అయితే జరుగు. అందులో మళ్ళీ అందులో పెట్టు. అటేపు ఇంకోటి ఉంటుంది, అది ఊడింది చూడు. అరే ఊడిందిరా. ఇది ఊడింది. నైట్ 2 కూడా వేసుకున్నాం. టైం అయితే ఇక 12 దాటింది. పడుకుంటాం ఇక. ఒకసారి చుట్టూ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాలే కానీ ఇది ఫస్ట్ వీడియో. దయచేసి మీరందరూ మళ్ళొకసారి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని అనుకుంటున్నా. చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు చేసి ఖచ్చితంగా మీకు పెడతాం. ఇది ఫస్ట్ వీడియోనే. దయచేసి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అర్థం చేసుకోండి. భోజనం చేసేటప్పుడు కూడా మైక్ కట్ అయిపోతే మేము సపరేట్గా ఏదో మాకు వచ్చిన దాంతో రికార్డ్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఆ భోజనం వచ్చే ఎపిసోడ్ మటుకి మిగిలిందంతా మంచిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు అయితే పడుకున్నారు ఫ్రెండ్స్. చూడండి టెంట్లో. ఇంకో టెంట్ ఉంది, ఇంకో టెంట్లో నేను సాదికి పడుకుంటాం. నేనైతే ఇప్పటివరకు పడుకోలేదు. బయట క్యాంప్ ఫైర్ వేసుకొని క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నా. నిద్ర అస్సలు రావట్లే. వీళ్ళైతే వేరే లెవెల్లో నిద్రపోతున్నారు. చల్లటి గాలి వస్తుంది, వాతావరణం అయితే మామూలు లేదు. సూపర్. పిట్టల శబ్దాలు వినండి సైలెంట్గా. చుట్టూ చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడ రకరకాల పిట్టల శబ్దాలు, రకరకాల సౌండ్స్ వస్తున్నాయి. వినండి. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది కానీ ప్రస్తుతానికైతే కొద్దిగా చీకటి అయ్యేసరికి అయితే భయం అవుతుంది. చూద్దాం. క్యాంపింగ్ ఫైర్ మండుతూనే ఉంది. టైం మాత్రం దగ్గర దగ్గర 11:30-12 కావస్తుంది. ఫైర్ మాత్రం మండుతూనే ఉంది. టైం మాత్రం 11:30-12 దగ్గరలో ఉంది. వెచ్చగా ఉంది, కొద్ది చలి పెడుతుంది. ఎందుకంటే మనం చెరువు ప్రాంతంలో ఉన్నాం కాబట్టి కొద్ది చలి పెడుతుంది. క్యాంప్ ఫైర్ వెచ్చగా ఉంది, అందరు పడుకున్నారు. నేను ఇంకో కొద్దిసేపు కూర్చొని ఒక్కసారి అట్లా ఆ చెరువు అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి లైట్ తీసుకొని వెళ్ళి మనం చూసేసి నేను కూడా పడుకుంటా. పడుకునే ముందు కూడా ఒక చిన్న వీడియో మీకు చూపించేసి పడుకుంటా. ఆల్మోస్ట్ అందరు పడుకున్నారు. వాళ్ళు ఒకసారి వాళ్ళని లేపే ప్రయత్నం చేద్దాం. మంట మాత్రం సూపరు. ఈ వెదర్లో అసలు ఫస్ట్ టైం వీడియో క్యాంపింగ్. వాళ్ళైతే ధైర్యంగా పడుకున్నారు, నాకైతే కొద్దిగా భయంగా ఉంది. అందుకే క్యాంప్ ఫైర్ వేసుకున్నా. ఎందుకంటే నీళ్ళ ప్రదేశం కాబట్టి ఏమన్నా మరీ మా ఏరియాలో ప్రాణాంతకమైన జంతువులు ఏముండాలి కానీ ఏమైనా చిన్న చిన్న జంతువులు వాటర్కి వచ్చి ఏమైనా ఇబ్బంది పెడతాయేమో అని చిన్న భయం ఉంది. కానీ ఇప్పటివరకైతే ఏం లేదు. ప్రశాంతంగా ఈ నైట్ గడిచిపోద్ది. ఫస్ట్ క్యాంపింగ్ వీడియో. చాలా అద్భుతమైన దాన్ని ఏమంటారు సూపర్ ఫీల్లో ఉన్న. సగం అయితే అయిపోయింది, ఇంకా సగం ఉంది. పడుకోవడమే ఉంది. ఒక్కసారి మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసేసి మన వాళ్ళు కూడా ఎవరైనా లేస్తారేమో చూస్తా. లేచిన తర్వాత చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది చూడండి, 12:02. నేనైతే నిద్ర పట్టట్లేదు, టెంట్లో ఒక్కడనే ఉన్నా. పురుగులు వచ్చేసినాయి. 12 అవుతుంది టైము, 12:02 అవుతుంది. బయట వింత వింత శబ్దాలు వస్తున్నాయి, అస్సలు నిద్ర పట్టట్లే. ఫస్ట్ డే ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం భయంగా ఉంది. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ వైబ్రేటింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎంత ఆలోచించినా కానీ ఆలోచించలేకపోతున్నా. కానీ ఖచ్చితంగా ట్రై చేస్తా పడుకోవడానికి.
మధ్యలో ఏమన్నా వస్తే మాత్రం చూపిస్తా. ఒకసారి బయట చూడండి ఫ్రెండ్స్. బయట ఫ్రంట్ కెమెరా బయట. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన, ఇంకా మనోళ్ళు ఎవరు లేవలేదు. ఇదిగో ఫ్రెండ్స్ లొకేషను. ఇంకా సన్ రైజ్ కూడా రాలేదు, కొద్దిగా మబ్బులు వేసింది. ఇలా అయితే సన్ రైజ్ రావడం కష్టమే. ఇంకా లేచి రెడీ చేసుకొని బయలుదేరి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఇంకా మంచిగా చేసి మీకు పెడతాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఖచ్చితంగా అందరూ వాచ్ చేయండి. టెంట్ చదువుతున్నాం ఫ్రెండ్స్. సన్నీ నవీన్ ఇద్దరు టెంట్లు చదివేస్తున్నారు.